సార్ మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మన కార్యక్రమంతో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అందులో భాగంగానే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి, పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. అలాగేనమ్మా. హలో! మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు నితిన్ అండి. నితిన్. ఆ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది కరీంనగర్ జిల్లా అండి. ఓకేనండి. సార్ ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. నితిన్ నమస్తే నాన్న. చెప్పండి మీ వయసు ఎంత? నా వయసు 37 సార్. ఓకే నితిన్, చెప్పినాను ఏంటి ఏమైంది చెప్పండి, పరిస్థితి ఏంటి, ఏ విధంగా మేము హెల్ప్ చేయగలం మీకు? సార్ ఈమె ఎప్పటి నుంచి రన్ అవుతుందో తెలియదు సార్. ఓకే. అయితే మొన్న పోయిన నెల 28 నుంచి కొంచెం బాడీలో డిసీజ్ కనబడ్డాయి. ఉమ్, నేను అడిగాను. ఎంతగా అలా కాదు, మీకు మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? మా మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ సార్. 13 ఇయర్స్ అయింది. ఇప్పుడు పిల్లలు ఎంతమంది మీకు? పాప బాబు సార్. పాప బాబు. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ సార్. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ఈ 13 ఇయర్స్ పాటు సాఫీగానే నడిచిందా? ప్రాబ్లం ఏ ఇష్యూ లేకుండా? అంటే ఒకసారి ఏమో వచ్చిందండి, అది కూడా క్రియేటింగ్. అంటే Okay. ఆమె నా మీద నిందేసి నన్ను అనుమానిస్తానని చెప్పి ఆ, బాగా వచ్చేసింది సార్. నాన్న. ఓకే. అప్పుడు కూడా నేను అంటే చిన్న మ్యారేజ్ లో నేను ఇంటికి వెళ్దాము, మన ఇంటికి వెళ్ళి పడుకొని తెల్లారొద్దాం కదా, మీ చెల్లి మ్యారేజ్ ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ, ఆ, ఆ, ఇక్కడ పడుకునే టైం అది, ఓన్లీ పిల్లలు ఉన్నారు కదా, ఆ, మళ్ళీ వెళ్ళి మార్నింగ్ 5 o'clock 6 వరకు వచ్చిద్దాం, మళ్ళీ సాయంత్రం కదా రిసెప్షన్ కి వెళ్ళేది అని చెప్పి అని అంటే ఉమ్, ఆమె ఒకసారి వెళ్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రాలేదు, ఇక బయటికి రాలేదు. నేను అప్పటికి వాళ్ళ అన్నయ్య మీద కోపం ఉండి మేము మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళట్లేదు. ఉమ్, ఉమ్. ఆ బయటనే నన్ను ఉంచింది, వాటర్ అన్నం కూడా తినలేదు నేను అక్కడ. సో నాకు ఆ కోపం మీద నేను ఇంట్లోకి వెళ్ళి రామయ్య అది అని చెప్పి కొంచెం గొడవలకే జరిగింది అన్నట్టు. రైట్ రైట్. అప్పుడు ఉమ్, గొడవ జరిగితే ఆ గొడవ మీద నేను పంచాయతీ లేని రాను అది అని చెప్పి పంచాయతీ చేసుకొని వచ్చిందండి. ఉమ్, అప్పటి నుంచి ఆమె మెంటల్ గా ఇక ఆమె డిసైడ్ చేసుకొని ఏం చేస్తుందో కూడా నాకు అసలు ఏ విషయం తెలియదు. నేను డ్యూటీకి వెళ్తున్నా వస్తున్నా, నేను డ్రైవరు. ఉమ్, 8 o'clock వెళ్ళి 8కి వస్తా. అసలు ఈ మధ్యలో నేను అసలు ఆమెను కూడా ఎక్కువ పట్టించుకోలేదంటే ఆమె బాగానే ఉంటుంది. కాకపోతే పిల్లల్ని చూసుకొని నేను స్కూల్ కి అవి ఇవి పిల్లల్ని మాత్రమే చూసుకుంటా, పిల్లలకి ఏం చేయాలి అది చేసుకుంటూనే ఉన్నా. ఈమెని ప్రత్యేకంగా నేను పట్టించుకోలేదు. ఆమె కూడా పనికి వెళ్తుంది ఉమ్, వేరే వాళ్ళ ఇంట్లో. ఉమ్, పనికి వెళ్ళే కాడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఇప్పుడు మన సిచ్యువేషన్ లో లేదు, నా గురించి ఆలోచించే సిచ్యువేషన్ లో లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇందులో ఇప్పుడు నన్ను అనుమానిస్తాడు అడ్జస్ట్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి నా మీద మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి అడ్జస్ట్ కేసు పెట్టారు. ఓకే. ఆ, కేసు పెట్టిన తర్వాత ఇదేంటి కేసు పెట్టిన దానికి అది చేసుకున్నది ఏంటి, నన్ను క్షమించమన్నది, ఇవన్నీ చేసింది అయిపోయింది అనుకున్నాం కదా. మళ్ళీ తెల్లారి ఈమె వెళ్ళిపోయింది అన్నాడు, ఇంట్లోకి 2 గంటలకు వెళ్ళిపోయింది. అంటే ఇది జరిగి ఎన్ని రోజులు అయింది ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది? మన ఆగస్టు 10 తారీఖు సార్. ఆగస్ట్ 1 ఈ ఇయర్ ఆగస్ట్ 1 ఆ. తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అవును సార్. ఓకే. ఆ, 10 తారీఖు వెళ్ళిపోయింది. ఉమ్, అంతకుముందు 4 రోజుల ముందు చిన్న గొడవ అయితే మేము దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. ఇంకా ఆమె నా తప్పైందని చెప్పుకున్నది, క్షమాపణ కోరుకున్నది, అయిపోయింది. మీ ఇద్దరం కౌగిలించుకుని ఏడ్చినాం, అయిపోయింది. మళ్ళీ తర్వాత 10 తారీఖు రోజు ఆమె డిసైడ్ చేసుకుని 2 గంటలకి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను నైట్ 7:30కి ఇంటికి వచ్చే వరకు ఈమె లేదు. ఓకే. ఉమ్, ఉమ్, లేదు అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా బిడ్డ రాలేదు అది అని చెప్పి నన్ను కొంచెం అంటే వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అది కాదు నాన్న, కాదు ఆవిడ పిల్లలతో వెళ్ళిపోయిందా నాన్న? పిల్లలతో తీసుకెళ్ళింది. పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ, ఆ, తీసుకొని వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ అన్నయ్యకున్న వాళ్ళ చెల్లెకి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే నా మీద సీరియస్ అవుతున్నారు. అంతే కదా, ఆల్రెడీ వాళ్ళకి నీ మీద నెగిటివిటీ ఉంది కదా. ఆ, ఆ, నా మీద సీరియస్ అవుతుంది. అదేం లేదు, తర్వాత ఆమె వచ్చిందా లేదా నాకు ఈ విషయం ఉంది చెప్పండి అంటే నాకు ఏం చెప్పట్లేదు వీళ్ళు. ఉమ్, చెప్పకుండా నేను అదే నైట్ రాత్రి 9 గంటలకి అక్కడ గోదరకంలో ఉంటే మొత్తం తిరిగేసి అవన్నీ తిరిగేసి ఉమ్. నైట్ 9 గంటలకి ఊరికి వెళ్ళాను అన్నట్టు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే నితిన్. ఓకే ఓకే. ఆ, ఆ, వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ, వాళ్ళ ఇల్లు మొత్తం వెతికాను, లేదు, ఉమ్, పిల్లలు లేరు, ఆమె లేదు. ఆ, సో ఆ రోజు నైట్ మిస్.
తెల్లారి కూడా నాకు వాళ్ళ అన్నయ్యకి దండం పెడుతుంది, ఏ విషయం వచ్చిన రాలేదు, ఎక్కడి నుంచో ఎక్కువ అని చెప్పి కూడా నేను చెప్పినా కూడా నాకు అసలు ఏ విషయం చెప్పలేదు. అవును. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటని చెప్పి తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతా అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మరి నాకు ఏ విషయం చెప్తలేరు. కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నితిన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి ఈవిడ ఎక్కడుంది అనేది వాళ్ళకి హింట్ ఉన్నట్టే అనిపించిందిగా మీకు? వాళ్ళకి ఇంటి ఉంది సార్, కానీ నాకు చెప్పట్లేదు. అదే వాళ్ళకి తెలిసి మీకు చెప్పట్లేదు. నాకు పిల్లలు ఉన్నారు కదా అని ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడికి వెళ్ళినా కానీ ఈ భయం ఎక్కువ ఉన్నట్లు నేను అసలు ఏం చేస్తున్నానో నాకు మొత్తం అన్ని తిరిగేస్తున్నా. అదే కదా, వెళ్ళిపోవటం ఒకటే కాదు కదా, పిల్లలతో పాటు ఆవిడ ఏమైనా చేసుకుంటే అది కదా మీకు ప్రధానమైన భయం. అదే పిల్లల్ని తీసుకొని వెళ్ళింది, మరి ఏ విషయమైనా చెప్పాలి. అసలు కోపం ఉంటే నాకైనా చెప్పాలి, ఫోన్ చేసి అన్నా చెప్పాలా, నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్నా చెప్పాలి, లేకపోతే ఫోన్ అన్నా మాట్లాడేది చేయాలి. అసలు ఏం ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఫోన్ అసలు పిల్లలతో మాట్లాడిపించలేదు, ఆమె మాట్లాడుతుంది. తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతానని చెప్పి వాళ్ళ అన్నయ్యతో అంటే వాళ్ళ అన్నయ్య కొంచెం నా మీద సీరియస్ గా మాట్లాడిండు. నీతో మాట్లాడితే నా గాలి పోతుంది అది అని చెప్పుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళకి ఫోన్ చేయడం దండగా అని చెప్పి మిస్సింగ్ కేసు పెడదామంటే వాళ్ళ రిలేషన్స్ లో ఒకరు ఫోన్ చేస్తే, చూడండి బావా అది రాత్రి 8 గంటల వరకు వస్తుంది కావచ్చు, చూడు అప్పుడు పెడదు అని అంటే, సర్లే అప్పటి వరకు చూసి పెడదాంలే అని చెప్పి మళ్ళీ కేసు పెడితే పేపర్ స్టేట్మెంట్ అవి ఇవన్నీ వస్తాయి కదా, ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు అని చెప్పి నేను ఆగిపోయాను. ఆగిపోతే ఈమె 8 గంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఊర్లో కేసు పెట్టేది అన్నట్టు. నా మీద కేసు పెట్టింది. నా మీద ఏమని పెట్టిందంటే సైకో, మెంటల్ టార్చర్ చెప్తాడు, వరకట్నం కేసు అని చెప్పి ఆమెకి వచ్చినాయన్నీ పెట్టింది అన్నట్టు. అసలు నేను ఎప్పుడు ఆమెని టార్చర్ చేసింది లేదు, అసలు అనేది లేదు. ప్రతిదీ నా జీతం తీసుకుపోయి ఆమె చేతుల్లో పెట్టేది, ఆమె మెంటల్ చేసేది, ఆమె తీసుకొచ్చేది, అన్నిటికీ ఆమె మొత్తం నడిపించేది మొత్తం ఆమెనే. మేము ఓన్లీ డబ్బులు తీసుకొని చేతులు పెట్టేవాడిని అంతే. కానీ 13 years పాటు నితిన్, 13 years బట్టి ఏమీ లేకుండానే ఆ అమ్మాయి ఇప్పుడు ముందుకెళ్ళి సైకో అనేదో లేదంటే అనుమానం పడతావు అనేటటువంటి మాటలు కేసు పెట్టిందా? అంటే మీరు ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇంకో విధంగా ఏమి ఇబ్బంది పెట్టలేదా? అంటే ఇబ్బంది అంటే నేను ఈమె కొంచెం ఎవరితోనన్నా ఫ్రీ టాకింగ్ ఇట్లా నాకు. అదే తను కొద్దిగా అవుట్ గోయింగ్, ఎక్స్ట్రోవర్ట్. ఓపెన్ గా మాట్లాడుతుంది, ఏ ఫీలింగ్ లేకుండా మాట్లాడుతుంది. అయితే వాళ్ళ అన్నయ్యకున్న ఇంతకుముందు ఒక విషయంలో గొడవ జరిగితే ఈమె వాళ్ళ అన్నయ్య విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అన్నట్టు. వాళ్ళ బావకున్న వాళ్ళకి జరిగితే దాని మీద ఈమె ఫ్రీగా వాళ్ళ బావతో ఓపెన్ గా మాట్లాడితే ఆయన బావ ఊపనడు అదేమంటే అంటే 10 మందిలో ఈమె లీడింగ్ చేస్తా అంటే చూసే వాళ్ళకి అపార్థం చేసుకుంటారు కదా, నేను అట్లా ఉండదు, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడద్దు అంటే ఆయనకు నాకు అంట కడతాను, ఆయనకు నాకు ప్రమాణంగా పెడతాను అని చెప్పి నా మీద అదైంది, ఫైర్ అయింది. సో మీ ఉద్దేశం ఏంటంటే నితిన్ ఒక్క నిమిషం, మీ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయిని కొద్దిగా అవుట్ స్పోకెన్, కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతుంది కాబట్టి నీ లిమిట్స్ తెలుసుకుని మాట్లాడు, ఎందుకంటే కనుక నీ మీద నాకు అనుమానం కాదు, బయట వాళ్ళు నిన్ను అడ్వాంటేజ్ గా తీసుకుంటారు, ఆ విధంగా మీరు భయపడ్డారు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుందంటే కనుక ఆ అమ్మాయి బయటకు వెళ్ళి పనిచేసేటటువంటి అమ్మాయి కాబట్టి తన స్వేచ్ఛని నువ్వు నిలవరిస్తున్నావు, నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అనేటువంటి విధంగా అమ్మాయి ఫీల్ అయింది, అంతే కదా? అవును సార్. రైట్ ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి నన్ను బ్లేమ్ చేసుకుంటూ వచ్చింది సార్. ఇక మొత్తానికి 3 years అంటే 2 years అవుతుంది సార్. అదేలేండి. నాకు ఓపెన్ అవ్వడం మొత్తం బంద్ చేసింది. ఇక ఓపెన్ గా మాట్లాడు, పిల్లలు ఉన్నారు, నేనున్నా, ఆమెన్నా, పనులు చూసుకుంటున్నాం, వస్తున్నాం, కానీ బాగానే ఉన్నాం. కానీ ఓపెన్ అంటే పర్సనల్ ఎప్పుడు మాట్లాడుకోవడం అంత ఫీలింగ్ రాలే మా పిల్లకి. అప్పటి నుంచి ఆమె వ్యత్యాసంగానే వండుకుంటూ వచ్చింది. సో ఈ చిన్న విషయం జరుగుట్లా ఆమె క్రియేట్ చేసుకున్నదా, ఎట్లా క్రియేట్ చేసిందో తెలియదు సార్.